ముందుగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందన. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంతే విధంగా సంఘముగా కూడుకుని మరొక అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. దేవుడి రోజు మీ అందరినీ మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం యేసు ప్రభు వారే పరలోకానికి అధినేత. యేసు ప్రభు వారే పరలోకానికి అధినేత. చూడండి దేవుని వలరా, ఒక్కసారి కనుక మనము దేవుని నమ్ముకుని ఆయన బిడ్డలుగా మారి ఆయనే సమస్తమని ఆయన మీద ఆధారపడుతూ జీవిస్తే చిన్న విషయంలో కూడా మన నష్టపోకుండా చూసుకుంటాడు. ఎందుకంటే దేవుని వలరా, ఏదైనా మన జీవితంలో మనము సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకుని బతుకుతున్నప్పుడు అక్కడి నుంచి ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి నష్టాలు వచ్చినా వాటన్నిటి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు అంటున్న మాట, దేవుని నమ్ముకున్న తన బిడ్డల విషయంలో వాళ్ళ కనుగుడ్డు ముట్టితే నా కనుగుడ్డు ముట్టినట్టే అంటున్నాడు దేవుడు. అంటే చూడండి, దేవుని కనుగడ్డు ముట్టడం అంత ఈజీ కాదు కదా. అంటే దేవుని బిడ్డలుగా మన కనుగుడ్డు ముడితే దేవుని కనుగుడ్డు ముట్టినట్టు అంటున్నాడంటే ఎంతగా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అనేది మనం చూద్దాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మరి రాయబడిన మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. చూడండి, మిమ్మల్ని ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టు అంటున్నారంటే దేవుని కనుగుడ్డు ముట్టడం అంత ఈజీయా? అంటే మన గురించి దేవుడు, తన బిడ్డల గురించి దేవుడు ఎంతగా కేర్ తీసుకుంటున్నాడు అనేది మనము ఆలోచించాలి దేవుని వలన. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమైనగా, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినట్టే. అది ఏదైనా, అది ఘనమైనదైనా నష్టమైనదైనా దేని విషయంలో అయినా దేవుడు కేర్ తీసుకుంటాడు. అందుకే చూడండి, మనని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి. దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మనం దేవుని కోసం ఇది చేశాం అది చేశామని అనకూడదు. ఎందుకంటే మనకి చేసిన దేవుడు మనకి చేసిన లెక్క పెడితే మనం చేసింది చాలా చిన్నది. దేవుడు మన విషయంలో ఆయన పన్నిన ప్రణాళికలో ఆయన మన కోసం చేస్తున్నవన్నీ మనకి సముద్రములో ఎన్ని నీళ్లు అన్ని చేస్తే మనం ఒక్క డ్రాప్ అంతా చేస్తున్నాం. కనుక తగ్గించుకుంటూ దేవుని విషయంలో తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకు ఒక మంచి మాట సామెత గ్రంథం 25వ అధ్యాయంలో, సామెత గ్రంథము 25వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటే, సామెత గ్రంథం 25వ అధ్యాయము 6-7 వచనాలు. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. చూడండి, ఇక్కడ రాజు ఎదుట డంబము చూపకుము అంటున్నాడు. అంటే దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఉండాలి, రాజు దగ్గర తగ్గించుకొని ఉండాలి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓని కలవడానికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ముందు చైర్లో కూర్చోకూడదు మనం. ఎందుకంటే ఆయన కూర్చోమన్నప్పుడు కూర్చుంటే బాగుంటుంది, ఆయన చెప్పకముందే కూర్చుంటే బాగుంటుంది. అదే విధంగా దేవుడైనా రాజైనా మనం తగ్గించుకుని ఉండాలి అని చెబుతున్నాడు దేవుడు. అంటే ఎంత చిన్న చిన్న విషయాలు కూడా మనకి చెప్తున్నాడు, ఆలోచించండి. ఈ విషయం కూడా మనకు చెప్తున్నాడు అంటే మనం ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితిలో తన బిడ్డలుగా మనం ఉండకూడదని, ఎక్కడ కూడా మనం కించపరచబడకూడదని మనకి చిన్న విషయాలు కూడా నేర్పిస్తున్నాడు. ఎందుకంటే మన కన్నుగుడ్లో పొడిస్తే
ఆయన కనుగుడ్లో పొడిచినంతగా బాధపడతాడు. మనం కించపరచబడితే దేవుడే కించపరచబడినట్టుగా బాధపడతాడండి. అంతగా మన గురించి ఆలోచించిన దేవుడు చిన్న విషయాలు కూడా చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు, రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట మనం ఎందుకండి? మన స్థాయి అది కాదు. ఆ గొప్ప వాళ్ళ జోలు మనకెందుకు? అలాంటి వారి దగ్గర నిలవద్దు అంటున్నాడు దేవుడు. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పడం నీకు మేలు కదా. చూడండి ఎంతగా ఏమండి, ఇది కూడా చెప్పాలా? ఇది కూడా చెప్తున్నాడు. అంటే ప్రతి విషయంలో దేవుడు మనకి జాగ్రత్త చెప్తాడు. ఎక్కడ కూడా నా బిడ్డలు కించపరచబడొద్దు, ఎక్కడ కూడా నా బిడ్డలు చులకనగా చేయబడొద్దని చెప్తున్న మాట చూడండి. నీ కనులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మన గురించి ఆలోచించిన దేవుడు చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు, మనము కించపరచబడద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రేమ అండి. అంటే ఎంతగా మన కోసం ప్రణాళిక రచించి ఎన్ని జాగ్రత్త నేర్పిస్తున్నాడో చూడండి దేవుని వలన. అందుకే మనము దేవునికి చేసేది మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి చాలా చిన్నది, కానీ మన జీవితంలో దేవుడు చేసేవి లెక్కలేనన్ని ఉంటాయి. లెక్కలేనన్ని మనము దేవుని చేత పొందుకుంటూ ఉంటాము. అందుకే దేవుని వలన ఇక్కడ మనం ఆలోచిస్తే మనకు బాగా తెలుసు, దావీదు రాజు దేవుని కోసం మందిరం కట్టాలనుకుంటాడు. కానీ ఆ విషయం దేవునికి చెప్పినప్పుడు, నువ్వు కాదు మందిరం కట్టేది, నీ కుమారుడు కడతాడు. ఎందుకంటే నీవు ఎన్నో యుద్ధాలు చేసి నీ చేతులతో ఎంతో రక్తం ఒలికించావు కనుక నీవు కాదు, నీ కుమారుడైన సొలొమోను మందిరం కడతానని చెప్పాడు. అయితే ఆ మందిరానికి కావలసిన బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, దానికి కావలసిన కర్ర సామాగ్రి అంతా కూడా దావీదు గారు ఏం చేస్తున్నారంటే సమకూరుస్తూ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే సమకూరుస్తూ ఉన్నారు, జమ చేస్తూ ఉన్నారు. ఆయన అంటున్న మాటను మనం ఆలోచిస్తే, అంత గొప్పగా ఉన్నాడు, భక్తుడుగా ఉన్నాడు, దేవుని మెప్పించే విధంగా ఉన్నాడు, మరి మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కట్టాలన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఎన్ని సమకూరుస్తున్నాడని మనం చూస్తే దేవుని వలన 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము, 1వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 2 నుంచి 5 వరకు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించాడు. ఎవరి కోసం సంపాదించాడు? ఆయన కోసం కాదు, దేవుని మందిరము కోసం. ఇంకేమంటున్నాడట? మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఆయనకి మక్కువ ఉన్నది, నా దేవుని కోసం మందిరం కట్టాలి, నా దేవుని మందస్సం ఈ గుడాల్లో ఉండడం ఏంటి, నేను ఈ సింహాసనంలో ఉండడం ఏంటి అనుకున్నాడు ఆయన. నా దేవుని మందస్సమేమో గుడారంలో ఉంటుంది, నేనేమో ఈ సింహాసనం ఉండడం ఏంటి? లేదు, నా దేవుని కోసం మందిరం కట్టాలనుకున్నాడు. అందుకేమంటున్నాడు? ఆయన మక్కువ ఉన్నదట. నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను అని సమకూర్చిన ఇచ్చిన తర్వాత
అక్కడ ఉన్న ప్రజలకు, ఈయన రాజుగా ఉన్నాడు కదా, ఆ రాజ్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు ఏమని, మీరు కూడా ఈ మందిరం నిర్మాణము కొరకు మనోపూర్వకంగా మీరు ఎవరెవరు ఇవ్వగలరో ఇవ్వండి. ఎలా ఇవ్వాలట? మనస్ఫూర్తిగా మనోపూర్వకంగా ఇవ్వాలి. బలవంతంగా రాజు చెప్పాడని వద్దు. అలాంటివి దేవుడు స్వీకరించాలండి. మనం దేవుడి కోసం ఏది చేసినా, ఏది ఖర్చు పెట్టినా, ఏది కొన్నా మనోపూర్వకంగా చేయాలి. అందుకే అలా ప్రకటించిన తర్వాత ఎంతో మంది సహస్రాధిపతులు, శతాధిపతులు ఎంతో వెండి బంగారం తీసుకొచ్చి మనోపూర్వకంగా మరి దావీదు గారి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఇదంతా సమకూర్చిన తర్వాత ఆయన అంటున్న మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇవన్నీ సమకూర్చారు. ఆయనకున్న సొంత బంగారం వెండిని ఇచ్చాడు. ఎంతో మంది ప్రజలు, మరి అధికారులు, శతాధిపతులు, సహస్రాధిపతులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాన్ని తీసుకొచ్చారు మందిరం కోసం మనపూర్వకంగా. ఇదంతా జరిగిన తర్వాత ఆయన అంటున్న మాట 14 నుంచి 16 వరకు చూస్తే, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుట చేత నేను ఎంత మాత్రము వాడను. చూడ మాట ఎలా ఉందండి, నేను మనపూర్వకంగా ఇవ్వాలని ఇచ్చాను, కానీ అలా ఇవ్వడానికి నేను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. దేవుని దగ్గర ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. గొప్ప రాజుగా ఉన్నాడు, కానీ ఏమంటున్నాడు, దేవునికి మనపూర్వకంగా ఇచ్చడానికి నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వాడు, సమస్తం నీ వల్లే కలిగిన తండ్రి, నీవిచ్చిందే కదా మేమిచ్చింది అంటున్నాడు. సమస్తము నీ వల్లే కలిగిన కదా, నీ సంపాద్యములో కొంత మీకు ఇచ్చుచున్నాము. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులము, పరదేశులము. వాళ్ళ ఎవరు మాట్లాడినా ఈ భూమి మీద మేము అతిథులము, పరదేశులము అని మాట్లాడతారు. మనం మాట్లాడితే ఇక్కడ ఏదో ఒక 100 సంవత్సరాలు ఉన్నట్టుగా మనం మాట్లాడతాం, కానీ భక్తులందరూ నొప్పించి వస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ భూమి మీద మా పితరులాగా మేము ఎవరము అతిథులము, పరదేశులం. మనమెవరము? మనము కూడా పరదేశులమే. భూనివాస కాలము నీడ అంతా అస్థిరము. స్థిరంగా ఉన్నవాడు ఒక్కడు లేడు. ఉన్నాడా? ఎవరు లేడు స్థిరంగా. ఎన్ని వేల కోట్లు సంపాదించినా కటిక పేదరికంలో ఉన్న ఎవడు లేడు కదా, ఎవడు ఉండడు. ఎందుకంటే మనం ఇక్కడ పరదేశులం. మా దేవా, ఆయన ప్రార్థన చూడండి, మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయం అంతా కూడా నీదే, నువ్విచ్చిందే, నీ వల్లనే కలిగిందంటే మనము అది ఇచ్చాము, ఇది ఇచ్చాము, చేశామని నోట నుంచి రాకూడదండి. ఎందుకంటే ఇన్ని ఇచ్చిన ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత ఇచ్చాను, నువ్వు ఇచ్చిన కదా నేను ఇచ్చాను అంటే ఇలాంటి మనసు మనకు కావాలండి. మనోపూర్వకంగా ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి మనసు, అంటే తగ్గించుకునే మనసు కావాలి. అదే చెప్తున్నాడు అక్కడ, మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయము నీ వలన కలిగినదే. అంతదే ఉంది, అంత అయింది కదా. నేను అది సంపాదించాను, ఇది సంపాదించానని చెప్పాలని మనమేవరమండి? ఆయన ఇస్తేనే మనకున్నది, దాంట్లోనే మనం దేవుని కోసం ఇస్తున్నాం. ఇలాంటి మనస్సు, అంటే తగ్గించుకునే మనసు దేవుని దగ్గర మనము, అలాగే అధికారుల దగ్గర కూడా తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. అది దేవునికి చాలా ఇష్టం అండి. దేవునికి మొదటి స్థానం ఇస్తూ మనం తగ్గించుకుని బతుకుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు తన సొంత కుమారుని మన కోసం ఇచ్చాడు. ఎవరిస్తారండి? ఎవరిస్తాను చెప్పండి? తన సొంత కుమారుని మన కోసం ఇచ్చాడు. ఎవరిస్తారండి? ఎవరియ్యారు కదా. సొంత కుమారుని మన కోసం ఎందుకు ఇచ్చాడు? మనము కావాలి దేవునికి. మనము తన పిల్లలుగా భూమి మీద బ్రతికి పరలోకము రావాలని. చూడండి ఎంత మంచి మాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. ఆయన ప్రేమ చూడండి దేవుని వాళ్ళ. తన సొంత కుమారుని మన కోసం బలి చేశాడు అంటే
మనం రక్షణ పొందాలని కదా, మనం పరలోకం రావాలని కదా. 8వ అధ్యాయము 4వ వచనం ఆఖరి మాట. దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేసెను. 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక. చూడండి దేవుని మనసు. మనము ఎక్కడ కూడా కించపరచబడొద్దు, ఎలాగుండాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి, ఎలా తగ్గించుకుని ఉండాలి నేర్పిస్తున్న తండ్రి మన కోసము తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వెనుక తీయలేదట. వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? అర్థమవుతుందా? సొంత కుమారుని మన కోసం ఇచ్చినప్పుడు ప్రభుత్వం కూడా మనకు కూడా ఎందుకు పరలోకం ఇవ్వాలంటున్నాడు భక్తుడు, పౌరు భక్తుడు. మనకి పరలోకం ఇవ్వడానికి ఇవన్నీ చేశాడు, మనం అక్కడ రావడానికి ఇవన్నీ చేశాడు. సొంత కుమారుని ఇవ్వడానికి వెనక్కి తీయని గొప్ప తండ్రి మనకెందుకు పరలోకం ఇయ్యడు అంటే, మనం ఆయన మీద సంపూర్ణంగా అనుకుని ఆయనే నమ్ముకుని వెళుతున్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా కేర్ తీసుకుంటాడు. మనను వదిలిపెట్టడాయన, మనల్ని అస్సలు వదిలిపెట్టాడు. ఏ పరిస్థితులైనా కాపాడుతాడు, ఏ పరిస్థితులను గట్టెక్కిస్తాడు. కానీ ఆయన చల్లని చూపు ఎప్పుడు మన మీద ఉంటది. అందుకే చూడండి దేవుని వలన కొన్నిసార్లు మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి మ్యారేజ్కి వెళ్ళామనుకోండి, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మ్యారేజ్లో ఏం చూస్తారండి? ముందు వరుసలో సీట్లు చూస్తారు. ఎందుకంటే ముందుంటే మంచి కనబడుతుందని, ఆ మంచి చైరు, మంచి ఫ్యాను, లేదా కూలరు చూసుకొని స్టేజ్కి దగ్గరగా ఉండే విధంగా ముందు వరుసలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి చైరు, మంచి కుర్చీ, మంచి చోటు కదా. కానీ దేవుని వలన మనది ఆ స్థాయి కాదండి. అలాంటి స్థాయి మనది కాదు. అలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఎలా ప్రవర్తించాలని కూడా యేసు ప్రభువు నేర్పిస్తున్నారండి. అవసరమా మనకి? అవసరం. ఎందుకంటే ఎక్కడ కూడా మనం అవమానపరచబడకూడదని దేవుడు మనకి ఏమన్నీ నేర్పిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రభువారు మాట్లాడుతూ లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. నిన్నెవరైనా పెళ్లి విందులకు పిలిస్తే అగ్రపీఠం మీద కూర్చుండవద్దు, అగ్రపీఠంలో కూర్చుండవద్దు. నిన్ను పెళ్లికి పిలిచారండి, మంచి చైరు ముందు కూర్చోదంటున్నాడు ప్రభు. ఇది కూడా చెప్పాలండి, ఇది కూడా మనకు చెప్పాలా అంటే మనం అంటే ఎంత ప్రేమ చూడండి. చిన్న చిన్న విషయాలు. నువ్వు పెళ్లికి వెళ్ళావా, ముందు కూర్చోవద్దు. ఎందుకంటే నువ్వు ముందు కూర్చుంటే నీకంటే గొప్ప వాళ్ళు వస్తే నేను వెనుక ఇవ్వమంటావు, అప్పుడు నువ్వు అవమానపరచబడతావు. వద్దు, నువ్వు అవమానపరచబడితే నేను అవమానపరచబడ్డట్టే. అంటే ఎంత ప్రేమండి మనం అంటే ఆలోచించండి. ఎంత మంచిగా చెప్తున్నాడు ప్రభువారు. చూడండి, నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చున్నవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీకు చెప్పిన ఎడలా అప్పుడు నువ్వు సిగ్గుపడతావు. కడపటి చోటున కూర్చుంటే సాగుదువు. సిగ్గుపడతావు. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళితే మన పిల్లలు పెద్దవాళ్ళు అండి, మీ పిల్లలు అక్కడ వెళ్ళిపోమరండి అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్ గా ఫంక్షన్ నుంచి వచ్చేస్తాం. మనం అవమానంగా ఫీల్ అవుతాం. అంటే ప్రతి చోట, ప్రతి విషయంలో మనం ఏ విధంగా తగ్గించుకొని జాగ్రత్తగా ఉండాలనేది దేవుడు మెలకువలు నేర్పిస్తున్నాడు. అయితే నీవు పెళ్లి విందుకు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటుకి పొమ్మని నువ్వు వెనక కూర్చొని ఉన్నావు అనుకో, నువ్వు వెనక సీట్లో కూర్చొని రా సతీష్ అక్కడ కూర్చున్నావు అంటే నీకు ఎంత ఘనంగా ఉంటుంది అందరిలో. అదండి ప్రభు నేర్పిస్తున్నాడు కదా. వచ్చి ఇక్కడ ముందు కూర్చో అంటే అందరూ ఎవరైనా నలుగు చూస్తారు కదా. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మన గురించి ఎంత కేర్ తీసుకొని చెప్తున్నారండి వీళ్ళు. ఆలోచించండి దేవుడు. మనము నిజంగా అండి సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం పెట్టి బతికినప్పుడు మనని ప్రతి విషయంలో కాపాడుతాడు, నష్టపోకుండా చూస్తాడు, ప్రతి విషయంలో మనకు తోడు నడిపిస్తాడండి.
పై చోటుకి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి పై చోటికి పోయి కూర్చుని చెప్పినలాగా నువ్వు వెళ్ళి కడపటి చోటున కూర్చుండము, కడపడి వెనుక కూర్చోమంటున్నాడు. అప్పుడు నీతో కూడా కూర్చున్న వారందరి ఎదుట అప్పుడు నీతో కూర్చో అందరి ఎదుట వెళ్ళి ముందు కూర్చో అంటే ఎంత గౌరవంగా ఉంటది, ఎంత ఘనతగా ఉంటది. నీకు ఘనత కలుగును, నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడు. మన మనసు తగ్గించుకునే మనసే మనం ఉండాలండి. నువ్వు ఆ యమ్మను ఆఫీసు ముందు కూర్చున్నా, రాజు ఎదుట, దేవుని దగ్గర మనం తగ్గించుకుని ఉన్నప్పుడే మన ప్రతి విషయంలో మనం గొప్పగా ఉంటాము. దేవుడు మనకు తోడు నడిపిస్తే, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు మనకు చాలా ప్రాముఖ్యం. లోకంలో ఎన్నో చెప్తా ఉంటారు, కానీ ఆయన చెప్పిన మాటలే మనకి ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండినా పరలోకానికి అధినేత. ఆయన పరలోకం ఇచ్చేవాడు ప్రభువారు, పరలోకం ఇచ్చేది ఆయనే. ఆ పరలోకానికి అధిపతి అయినా, పరలోకానికి అధినేత అయిన ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికం. ఆలోచించండి, శాస్త్రులు కూడా నీతి ఉందట, పరిసయ్యులు కూడా నీతి ఉందట, కానీ వాళ్ళకంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. యేసు ప్రభువారు ఏదైనా చెప్తే కరెక్ట్ గా ఉంటది. ఇక కరెక్షన్స్, ఆఫర్లు ఉండవు. ప్రభువారు పరలోక రాజ్యంలో ప్రవేశించరంటే ప్రవేశించరు అంతే. ఎందుకు ప్రవేశించమని అడగకూడదు. ఇక నువ్వు ప్రవేశిస్తామంటే ప్రవేశిస్తావు, ప్రవేశించమంటే ప్రవేశించము. ఎందుకంటే ఆయన పరలోకానికి అధినేత. యేసు ప్రభువారు చాలా కరెక్ట్ గా సుట్టుగా చెప్పిస్తారు. అందుకే మన నీతి, మన భక్తి అధికం కావాలండి. మన నీతి భక్తి పెరుగుతూ ఉండాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మరి రోజు రోజుకి, సంవత్సరానికి, నెలకి మన భక్తి, విశ్వాసము, ప్రేమ, క్రియలు ఇవన్నీ పెరుగుతున్నాయా లేదా? ఎందుకంటే ప్రభువారు చెప్తున్నాడు, శాస్త్రుల నీతి కంటెను, పరిశీలన నీతి కంటెను నీ నీతి అధికము కాని ఎడలా నీకు పరలోకం ఉండదు. నువ్వు దుబాయ్ పోకపోతే, అమెరికా పోకపోతే, లండన్ పోకపోతే పరలోకం ఉండగలడం లేదు. నువ్వు అక్కడికి పోతే కాదు, నీ నీతి వాళ్ళకంటే నీ గొప్ప నీతి, అంటే నీతి అధికము కాని ఎడలా మీరు పరలోకం రాజ్యము చేరరు. ఎందుకంటే యేసు ప్రభువారు పరలోకం ఇచ్చి అధినేత. ఆయన ఏమన్నా చెప్తూ సూటిగా చెప్పేశాడు. అంటే నీతి పెరగాలి, మనలో నీతి అనేది పెరగాలి, నీతి పెంచుకోవాలి. మనము అర్థమవుతుందండి. భక్తి పెంచుకోవాలి, విశ్వాసం పెంచుకుంటా అది పెరుగుతూ ఉండాలి మనకి దినదినము. భక్తి, విశ్వాసము, ప్రార్థన. అందుకే వాక్యము మనము చదువుతున్నప్పుడు, వినపడుతున్నప్పుడు అది నాకే అనుకుని దాన్ని పాటించాలి. చెప్తున్న నేను నాకే అనుకోవాలి, వింటున్న మీరు నాకే అనుకోవాలి. అది నాకే అనుకుని మనం పాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఎలాంటి కాలంలో ఉన్నామంటే చావును కూడా పెళ్లిలాగా చేసుకుని చచ్చిపోతున్నారు. చచ్చుంటోళ్ళు కూడా వీడియో కాల్ చేసి చచ్చిపోతున్నారు. హ్యాపీగా చచ్చే రీల్స్ చేసి చచ్చిపోతున్నారండి. వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి చచ్చిపోతున్నారంటే చనిపోతే ఏ గొడవ ఉందో అనుకుంటున్నారు వాళ్ళు. చనిపోతే గొడవ ఉండదు అనుకున్న తప్పుడు మాటని నమ్మి ఎంతో మంది ప్రాణాన్ని తీసుకుంటున్నారు దేని వలన. కానీ ఆత్మహత్య అనేది చంపుకోకూడదండి, ఆత్మహత్య చేసుకోకూడదు ఎవరు కూడా. కానీ చావుని ఒక మామూలుగా చనిపోతున్నారు. అంటే మనకి ఏమర్థమవుతుందంటే మనమున్న కాలములో మృత్యువు ప్రపంచమంతా విలయతాండం చేస్తుంది. చావులే చావులు. అది కూడా చెప్పి చచ్చిపోతున్నారు, నవ్వుకుండా చచ్చిపోతున్నారండి. ఒక పెళ్లిలాగా. అంటే ఎలాగైపోయింది చూడండి సమాజం, సమాజం. ఇలాంటి దినాల్లో ఉంటున్న మనము మన భక్తి, మన విశ్వాసము, మన క్రియలు, మన ప్రార్థన జీవితము అధికము కావాలి. ఎందుకు అధికం కావాలి? అలా అధికం కాకపోతే నీకు పరలోకం రాదంటున్నాడు. పరలోకం రాదనేది ఆయన ఏమను? పరలోకం ఇచ్చే ప్రభు.
ఆయన పరలోకానికి అధినేత. ఆయన చెప్తేనే మనం పోతాం పరలోకం. ఎందుకంటే నేనే మార్గము సత్యం జీవము, నా ద్వారా మాత్రమే మేము పరలోకం వస్తారని చెప్పిన ప్రభువు, అలాంటి గొప్ప ప్రభు అంటున్నాడు, మీరు శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నాడంటే ప్రవేశించరిక. నువ్వు ప్రవేశిస్తారంటే ప్రవేశిస్తారు, ఎందుకు ప్రవేశించడం అనకూడదు ఇక. అందుకే దేవుని వల్ల చాలా జాగ్రత్త కలిగి మనం వెళ్ళిపోతూ ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి మన భక్తి విశ్వాస జీవితాలు పెంచుకుంటూ ఉండాలి. నీతి పెరగాలి, భక్తి పెరగాలి, ప్రార్థన జీవితం పెరగాలి, వాక్యంలో ఎదగాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. లోక సంబంధంగా ధనాన్ని సంపాదించాలి, మరి ఇవన్నీ మనకు చెప్పనవసరం లేదు. నువ్వు బాగా ధనం సంపాదించు అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజాన్ని చూస్తే ఒక ఫ్రెండ్స్గా ఒక బాటిల్ పెట్టుకొని కూర్చుంటారండి. ఫ్రెండ్స్ బీర్ బాటిల్ పెట్టుకొని కూర్చుంటారా, ఏంటా నీ జీతం ఎంత, నీ జీతం ఎంత, పెళ్ళయిందా, ఇల్లు కొన్నావా, ఏ కారు కొన్నావు, ఏ కారు మారుస్తున్నావని ఇవన్నీ మాట్లాడుకుంటా జాలీగా తాగుతూ ఏదో ఒక తేడా మాట ఒకరు మాట్లాడగానే అదే సీసన్ పళ్ళగొట్టుకుని పొడి చంపేస్తున్నారు. అదే సీసన్ పళ్ళగొట్టి పొడి చేస్తున్నారండి. అంటే దేవుని వల్లరా ఇలాంటి దినాల్లో మనం మనుషులు చనిపోవడం అనేది, పొడుచుకోవడం అనేది, వాళ్ళని చంపుకోవడం అనేది, ఈరోజు ఎన్ని చావులు వింటున్నాం మనం. భార్య భర్తను చంపడము, భర్త భార్యను చంపడము, అక్రమ సంబంధాల నిమిత్తం భర్తను చంపడము, భార్యను చంపడం, ఏంటండి ఇది? అందుకే దేవుని వల్లరా మనము మన నీతి అధికం కావాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన నీతి అధికము కావాలి, మన భక్తి అధికము కావాలి. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు కదా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, మరి చనిపోయిన వారిని లేవడము, కుంటివారికి చూపునివ్వడము, మరి చెవిటి వారికి వినికినివ్వడము, కాళ్ళు లేని వారికి నడక ఇవ్వడము, కుష్ఠరోగులకు స్వస్థత, ఎన్నో స్వస్థత అద్భుతాలు చేసిన ప్రభు 3 రోజులు వాక్యం వింటూ ఉన్నారు చాలా మంది. 3 రోజులు మనం ఎప్పుడైతే టిఫిన్ చేసి వచ్చాం కదా, మనకు మధ్యాహ్నం 2-3 దాకా ప్రాబ్లం లేదు, కడుపుండా తిన్నాం. కానీ ప్రభువారి కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రభువారు బోధ వింటూ ఉన్నారు తప్ప 3 రోజులు భోజనం లేదు వాళ్ళకి. ఆ 3 రోజులు భోజనం లేదు అంటే ఎలాంటి బోధ చేశాడు మహానుభావుడు, ఎంత గొప్పగా మరి ప్రభువారు చెప్పారో ఆలోచించండి. 3 రోజులు మర్చిపోయి, అసలు తిండి అనేది మర్చిపోయి వాళ్ళు దేవుని మాటలు విన్నారు అంటే ఆలోచించండి దేవుడు. అలాంటి 3 రోజుల తర్వాత ప్రభువారు వాళ్ళ గురించి ఆలోచించి, అమ్మో వీళ్ళు ఇప్పుడు 3 రోజుల నుంచి భోజనం లేకుండా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే మూర్ఛపడి పడిపోతారేమో, కళ్ళు తిరిగి పడిపోతారేమో, మరి మీరేమన్నా వెళ్ళి వాళ్ళ కోసం భోజనం సిద్ధపరచండి అని శిష్యులు చెప్తారు. అప్పుడు వాళ్ళకి నవ్వొస్తుంది. ఇన్ని వేల మందికి, ఇంతమందికి మేము ఈ అరణ్యంలో ఎక్కడ భోజనం తీసుకురావాలా, ఇంతమందికి మేము ఎంత డబ్బులు అవుతాయి, అంత ధనం మా దగ్గర ఉందని వాళ్ళు అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువారు చేసిన గొప్ప కార్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 8 వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 8 వరకు. మనకేం తెలుసండి, జనులు 5 రొట్టెలు 2 చేపలు మనం విన్నాం బాగా, కానీ ఇక్కడ 7 రొట్టెలు ఉన్నాయి. మనం ఎంతసేపటికి 5 రొట్టెలు 2 చేపలు అంటా ఉంటాం కదా, 7 రొట్టెలు కూడా ఒకసారి ప్రభువారు చేశారు, అద్భుతం. చదవమ్మా. జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు, వారికి తినడానికి ఏమీ లేదు. నేను వారి మీద కనికరపడుతున్నాడు దేవుడు. కనికరము, ఆయన కనికరం గల దేవుడు. ఆయన నేను వాళ్ళ మీద కనికరపడుతున్నాను. అందుకేనేమో చూడండి, పబ్లిక్ మీటింగ్ దూర ప్రాంతాలు వచ్చే వాళ్ళు భోజనాలు పెడతా ఉంటారు. బయట మీటింగ్లు పెట్టినప్పుడు దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటారు. ఎందుకేనేమో నేను వారిని ఉపవాసంతో ఇళ్ళకి పంపేస్తే వాళ్ళు మూర్చొచ్చి పడిపోతారు. మార్గంలో మూర్చపోయి పడి పరిస్థితి వస్తుంది. వాళ్ళ కొంతమంది దూరం నుంచి వచ్చారు అని వారితో చెప్పాడట. అందుకని ప్రభు శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో రొట్టెలు తెచ్చి ఎందుకంటే వాళ్ళ తిండి రొట్టెలే ఆ కాలంలో.
మనలాగా రైసులు లేవు. ఒకడు ఎక్కడ రొట్టెలు చేస్తాడు ఇంతమందికి, 2,000 మందికి అంటున్నారు శిష్యులు. వీరిని తృప్తిపరచగలడని ఆయన వీళ్ళని తృప్తిపరచగలరు. ఎవరు రొట్టెలు తెచ్చి ఈయన తృప్తిపరుస్తారు ప్రభువా, నువ్వేమి ఇలా మాట్లాడుతున్నావా అంటున్నారు వాళ్ళు. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి ముందు చెప్పండి అన్నాడు ప్రభువారు. వారు 7 రొట్టెలని చెప్తున్నారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండునని చెప్పి అందరు నేల మీద కూర్చోండి. ఆ 7 రొట్టెలు పట్టుకొని 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా ఇంకేమున్నాయి వాళ్ళ దగ్గర? కొన్ని చిన్న చేపలు ఉన్నాయట. వారి యుద్ధం ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా ఆశీర్వదించి పంచమని చెప్పేశారట. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట, చూడండి, వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఇంకా మిగిలినాయట. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. అప్పటికి 3 రోజులు భోజనం చేయకుండా ఉన్నారు. ఆ 7 రొట్టెలు ఏంటి? కాల్చిన రొట్టెలే. అవి కాల్చిన రొట్టెలే కదా. చేపలు కూడా కాల్చినవే, పచ్చివి కావు ఏవి కూడా. 7 రొట్టెలు కాల్చినవే, చేపలు కూడా కాల్చినవే. కానీ ఎప్పుడైతే ప్రభువారు ఆశీర్వదించి వాళ్ళని పంచమన్నాడో వాళ్ళందరూ తింటా ఉంటే పైనుంచి వచ్చింది కాల్చిన రొట్టెలే. అన్ని 1,000 మందికి తింటుంటే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ సమయం లేదు కదా. ఆ పచ్చి అన్ని 1,000 మందికి రొట్టెలు చేయాలంటే ఎంత సమయం పడుతుందండి? అంతమందికి చేపలు కాల్చడం ఎంత సమయం పడుతుంది? అంటే ప్రభువారు చేసిన అద్భుతములో పైనుంచి వచ్చిన ఏంటి? కాల్చిన రొట్టెలు, కాల్చిన చేపలు వాళ్ళకు వచ్చాయండి. ఆలోచించండి, కాల్చిన 1,000 మందికి వచ్చిన తర్వాత అందరూ కడుపు నిండా తృప్తి తిని తృప్తి పొందిన తర్వాత 7 గంపలు నింపారట. తిన్న వాళ్ళు ఎంతమంది? ఇంచుమించు 4,000 మంది. ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఇంచుమించు 4,000 మంది కడుపుండ తిన్నారట. అంటే ఆ 4,000 మందికి అరణ్యములో ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఎలాగిచ్చాడు ప్రభువాను? కాల్చినవి, రెడీమేడ్, ప్రీకు కూడా అన్నమాట. అవి రెడీమేడ్గా పైనుంచి వచ్చేసాయి ప్రభువు ఆశీర్వదించి ఇవ్వగానే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా చేయగలడు. ఆయన మన కథంతా మార్చగలడు. ఆయన ఏదైనా చేయగలడండి. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అన్ని సాధ్యమే. ఏదైనా చేయగలడు. ఏ కథ అయినా మార్చగలడు. కానీ మనం చేయవలసినది ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోవాలి, సంపూర్ణంగా నమ్మాలి. మనం ఆయన మీద గొప్ప నమ్మకం పెట్టుకోలేక మనుషులు నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం మేలు కదా. మనుషును అక్కడను ఇక్కడ మోసం చేసే అవకాశం ఉంటుంది. అదే దేవుని నమ్ముకుంటే దేవుని ద్వారా, మనుషుల ద్వారా దేవుడు పనిచేస్తాడండి. ఆ దేవుడు మనుషుల ద్వారా పనిచేస్తాడు, మన సాయం చేస్తాడు. కానీ మనము నమ్ముకోవాల్సింది మనుషులను కాదు, దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకే ఇచ్చినాడు దేవుడు వలరా. ఒక మంచి మాట సామెత గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనంలో, సామెత గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనం చివరిగా ఎంత గొప్పగా ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచిస్తే దేవుని వలరా. సామెత గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనం, మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు, మూర్ఖుని చేతను వర్తమానం పంపితే కాళ్ళు తెగగొట్టుకొని విషము తాగిన వానితో సమానుడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మూర్ఖులతో సమాచారం పంపితే వాడు తీసుకుపోడు. ఎలా చెప్తున్నారంటే, నువ్వు మూర్ఖులతో సమాచారం పంపడం ఎలాగుందంటే కాళ్ళు తెగొట్టుకుని విషం తాగిన వాళ్ళలాగా ఉందంటే దాని అర్థం ఏంటంటే, ఏం చెప్పాలనుకున్నారు దేవుడు ఇక్కడ అంటే, ఎవరైనా కాళ్ళు తెగొట్టుకుని విషం తాగారనుకో ఇక వాళ్ళు బతకడం కష్టం. ఎందుకంటే నడవలేరు. కానీ ఒకటి తెలుసా అండి, ఆత్మహత్య ఎవరు కూడా చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళకి ఇక డైరెక్ట్గా నరకమే ఉంటుంది. ఇక ఆప్షనే ఉండదు. కనుక ఆత్మహత్య ఎవరు చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఇక్కడ ప్రభువారు ఇక్కడ
దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకంటే, మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు ఆ, కాళ్ళు తెగొట్టుకొని విషముతులైన వానితో సమానుడు. ఉమ్, కుంటివాని కాళ్ళు పట్టుకోలేక ఉన్నట్లు ఉమ్. మూర్ఖుల నోట సామెత. అయితే కాళ్ళు తెగొట్టుకున్న వాడితో సమానుడు అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇలా తొందరపాట్ల విషం తాగేస్తారండి. విషము ఆ తాగేటప్పుడు మంచిగా టానిక్ లాగానే ఉంటుంది. అది ఆ పెస్సేడ్ చూడడానికి టానిక్ లాగా ఉంటుంది, ఏదో తప్పుడు ఉద్దేశంతో టకటగా తాగేస్తారు. తాగిన తర్వాత వాళ్ళకి బతకాలనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, తాగిన తర్వాత వాళ్ళకి బ్రతకాలనిపిస్తుంది. కొంతమంది మన నదుల్లో దూకుతూ ఉంటారు చనిపోవాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్ప్ హెల్ప్ అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మునుగుతున్నప్పుడు వాళ్ళకి బతకాలనిపిస్తుంది. మరి ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి ఏదైనా విషయం తాగినప్పుడు కూడా వాళ్ళకి బ్రతకాలనిపిస్తుంది. ఒకవేళ కాలు తెగ్గొట్టుకునే విషయం తాగారనుకోండి, బ్రతకాలనిపించినా బ్రతకలేరు, బ్రతకాలనిపించినా బ్రతకలేరు. ఇప్పుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు దీని ద్వారా దేవుడు అంటే, మనము ఇప్పుడు పాతాళంలో కొంతమంది ఉన్నారు కదా, ధనవంతుడు ఎంతో మంది అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పైకి రావాలని ఉంటుంది, వాళ్ళకు కూడా పైకి వచ్చి బాగా ఉండాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కాళ్ళు తెగ్గొట్టుకుని విషం దాగిన వాళ్ళు అనమాట. వాళ్ళు కాళ్ళని తెగ్గొట్టుకున్న తర్వాత అవకాశం లేదు కదా. అలా దేవుని మాట వినక చనిపోయిన వాళ్ళు పాతాళంలో కాలుతున్నారు. మనము కూడా అలా ఉండకూడదనే దేవుడు దాని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాళ్ళు తెగ్గొట్టుకున్న తర్వాత విషం తాగితే ఏ విధంగా మళ్ళీ బతికే అవకాశం ఉండదు. కనీసము మరి కాళ్ళు మంచిగా ఉండి తాగితే వాళ్ళకి బతకాలనిపించినప్పుడు ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళి హెల్ప్ చేయొచ్చేమో, కానీ తెగ్గొట్టిన వాడిని ఎవరు పట్టించుకుంటాడో, వాడు అసలు నడవలేడు కదా. అలాగా భక్తి విశ్వాస జీవితాలు ఉండకుండా చూసుకోవాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అలా కాలు తెగ్గొట్టుకున్న విషయం దాగిన వాళ్ళగా బతికిన వాళ్ళే ఈరోజు పాతాళంలో నరకంలో కాలుతున్నారు. మనము కూడా అలాంటి పరిస్థితులకు వెళ్ళకుండా ఉండడానికి దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రభువుని మెప్పించాలండి. మన ప్రభువుని మెప్పిస్తేనే పరలోకం. ఎందుకంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి అధినేత. ఆయనే ఇయ్యాల్సింది మనకు పరలోకము. మనం ఆయన మెప్పించాలి. సేవకుని మెప్పించిన పెద్ద విషయం కాదు. నేను మెచ్చుకుంటే మీకు వచ్చే లాభం లేదు. మెప్పించవలసింది మన ప్రభుని, మన రక్షకుని మెప్పించాలి. ఆయన మెచ్చుకునే విధంగా మన భక్తి విశ్వాస జీవితాలు ఉండాలి, మన ప్రార్థన జీవితం ఉండాలి. దేవుడు అలా ఉన్నే లేదో మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పౌలు గారు సేవ చేస్తున్న కాలములో ఇశ్రాయేలు ఎలాగున్నారట, ఇశ్రాయేలు యూదులు ఎలాగున్నారు తెలుసా అండి? అలాంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది కనబడతారు సంఘంలో. ఒక్కసారి చూద్దాం చివరిగా రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు. వారు దేవుని యందు ఆసక్తి కలవారని. ఇప్పుడు ఈయన చూశాడండి, అక్కడ ఉన్న వాళ్ళని చూశాడు. అక్కడ పైన వచనం నుంచి చదువుకుంటూ వస్తే, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా రక్షణ పొందాలని నాకు ఆశ ఉన్నది అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనకు కూడా ఉంది కదండి. మన బంధువులు, మన బంధుమిత్రాదులు, మన తోబుట్టువులు, మన ఎంతమంది మన పరిచయం అందరూ రక్షణ పొందాలని మనకు కూడా ఆశ ఉన్నది. పౌలు గారు గొప్ప సేవకుడు, ఆయనకు కూడా ఎలాంటి ఆశ ఉందట? ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే దేవునికి చేయ ప్రార్థన ఉన్నది. కానీ ఆ ఇశ్రాయేలు చూసినప్పుడు వాళ్ళు ఎలాగున్నారట? వాళ్ళు చూపిస్తున్న ఆసక్తి, దేవుని యందు వాళ్ళ ఆసక్తి చూస్తే ఆశ్చర్యమవుతుందంట ఆయనకి. వారు దేవుని యందు ఆసక్తి కలవారని వాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అంటే సంఘానికి వస్తే పరలోకము, సంఘానికి వస్తే మాత్రమే, సంఘాన్ని మాత్రమే వస్తే పరలోకము రాదు. అర్థమవుతుందండి? ప్రభువును మెప్పించాలి, ప్రభు మనల్ని మెచ్చుకోవాలి. అందుకే పౌలు గారి విషయాలను చూసినప్పుడు వాళ్ళ ఆసక్తి, దేవుని ఆసక్తి చూసినప్పుడు చాలా గొప్పగా ఉందని సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది కాకపోతే ప్రయోజనం లేదు. టెన్షన్గా సమయానికి సంఘానికి వెళుతారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, చేస్తారు. ఏది చేసినా ఇవన్నీ చేస్తున్నా జ్ఞానానుసారమైన భక్తి లేకపోతే
ప్రయోజనం లేదు. వాళ్ళ ఆసక్తి చూస్తే ముచ్చటేస్తుంది అంటున్నాడు. వాళ్ళ ఆసక్తి చూస్తే గొప్పగా ఉందని, వాళ్ళ ఆసక్తి కలవని నేనే సాక్ష్యం ఇస్తున్నాను సేవకునుగా. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగంటే వారు దేవుని నీతిని ఎరుగక సొంత నీతిని జరిగేస్తున్నారు. అదే భక్తి అనుకుంటున్నారు. కానీ ప్రభువారు చెప్పిందండి, శాస్త్రుల కంటేను పరిశీల కంటే మీ నీతి అధికంగా ఉండనే ప్రభువారు. అలాగైతేనే మీరు పరలోకం వస్తారని ప్రభు చెప్తుంటే, ఇప్పుడు వీళ్ళ నీతి ఎలాగుందంట? సొంత నీతి. వాళ్ళకి నచ్చిందే భక్తి, వాళ్ళ ఆచారమే భక్తి, వాళ్ళు చేసిందే భక్తి, సొంత నీతి. కానీ స్వనీతి వద్దు అంటున్నాడు. వాళ్ళు దేవుని నీతిని ఎరుగక, దేవుడు ఏం చెప్తున్నా వాళ్ళకొద్దు, వాక్యం ఏముందో వాళ్ళకొద్దు, సొంత నీతి. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూడండి, నీతిమంతులైన దేవుని నీతికి లోబడకుండా నువ్వు సొంత నీతిని జరిగిస్తే, స్వనీతిని జరిగిస్తే దానివల్ల ప్రయోజనం లేదు అంటున్నాడు. అలా చాలా మంది ఈరోజు సంఘంలో కనబడతారండి. సొంత నీతిని జరిగిస్తారు కానీ సొంత నీతి వల్ల ప్రయోజనం లేదు. మన నీతి జ్ఞానానుసారముగా, వాక్యానుసారముగా ఉండాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రభును మెప్పించే విధంగా మన భక్తి విశ్వాస జీవితాలు ఉండాలి. అంటే నీతిలో, భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో మనం ఎంత ఎదుగుతున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనం పడిపోకుండా, మనము కించపరచబడకుండా, చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నో జాగ్రత్తలు నేర్పిస్తున్న దేవుడు మనము దేవుని దగ్గరికి రావాలంటే సొంత నీతి పనిచేయదు. దేవుడు చెప్పిన వాక్యానుసారమైన నీతి ప్రకారంగా బతికితేనే పరలోకం వస్తారని గుర్తు చేస్తున్నాడు. కనుక దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువారే పరలోకానికి అధినేత కనుక ఆ ప్రభువాన్ని మెప్పించే విధంగా మనం భక్తి ఉండాలి తప్ప మనుషులు మెప్పించే విధంగా మనకు భక్తి ఉన్న దాని వల్ల ప్రయోజనం లేదు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాకపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నైనా. గొప్ప దేవుడు నైనా, ఎంత గొప్ప మాటలు మాకు నేర్పిస్తున్నావు. చిన్న చిన్న విషయంలో మేము ఎలాగుండాలో, చిన్న చిన్న విషయం ఎలా జాగ్రత్తగా ఉండాలో ఎక్కడ కూడా మేము కించపరచబడడానికి ఇష్టం లేదు తండ్రి. మేము కించపరచబడితే మీరు అవమానం నొందినట్టుగా ఫీల్ అవుతున్నారు తండ్రి. నాయనా, మీ ప్రేమ నుంచి మేము దూరం కాకుండా సంపూర్ణంగా మీపై ఆధారపడి మీరు చెప్పిన మాటలు లోబడి జీవించే భాగ్యం మాకు ప్రసాదించండి తండ్రి. మా ప్రభువారు చెప్పిన ఆ పెళ్లి విందుల సందర్భాన్ని కూడా మేము ఆలోచిస్తే ఎక్కడ కూడా అవమానం అందకుండా బతకాలని చిన్న చిన్న విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు చెబుతూ మేము రాజుల ముందుకు వెళ్ళిన, అధికారుల ముందుకు వెళ్ళినా కూడా ఇలాగ ఉండాలో అనేది కూడా మాకు నేర్పిస్తూ నాయనా, ఈ పాపలోకంలో మేము పరిశుద్ధంగా జీవించి ఎలాగైనా పరలోకము రావాలని ఇవన్నీ మాకు నేర్పిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మేము హెచ్చించే విధంగా మా జీవితం ఉండాలని మాకు అర్థం చేపించినందును బట్టి స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినమతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటలు లోబడి జీవించే భాగ్యం ప్రసాదించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.